హాయ్ గైస్, భారతీయుడు 2 అయితే ఫ్లాప్ టాక్ వచ్చింది. ఇక గేమ్ చేంజర్ మీద మెగా అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. వాళ్ళలో ఇప్పుడు భయం మొదలైంది. అప్పుడే సోషల్ మీడియాలో గేమ్ చేంజర్ పరిస్థితి ఏమిటి, శంకర్ను నమ్ముకొని RRR మూవీ తర్వాత రామ్ చరణ్ ఆఫర్ ఇస్తే దానికంటే ముందు భారతీయుడు రిలీజ్ అయ్యి ఇలాంటి టాక్ వచ్చిన తర్వాత ఈ ఎఫెక్ట్ గేమ్ చేంజర్ మీద ఎలా పడుతుంది అని అప్పుడే సోషల్ మీడియాలో భయం అనేది మెగా ఫ్యాన్స్లో మొదలైంది. వాటి గురించి మాట్లాడదాం. భారతీయుడు 1 1996లో రిలీజ్ అయిన ఈ మూవీ సౌత్ రికార్డులను అన్నిటినీ తిరగరాసింది. శంకర్ డైరెక్టర్, సౌత్ ఇండియా నెంబర్ 1 డైరెక్టర్గా అప్పట్లోనే అంతటి స్టార్డమ్ తీసుకొచ్చింది ఒక డైరెక్టర్కు. భారతీయుడు 1 హిట్ అయిందంటే దేశభక్తి, లంచం అనే కాన్సెప్ట్, కమల్ హాసన్ తండ్రి కొడుకులుగా 2 గెటప్, భారతీయుడు గెటప్ అనేది యమా క్లిక్ అయింది. కానీ అప్పట్లో సినిమా చూడాలంటే ఓ రివ్యూ చెప్తేనో ఓన్లీ మౌత్ టాక్, దానికంటే ముందు ఆడియో క్యాసెట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఆడియో అనేది బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. భారతీయుడు 1 అంత సంచలన విజయం సాధించడానికే మెయిన్ కారణం ఏఆర్ రెహమాన్ అందించిన ట్యూన్స్. ప్రతి ఒక్క సాంగ్ హత్తుకునే విధంగా, సినిమా కంటే రిలీజ్ ముందే బ్లాక్ బస్టర్ ఆడియో, సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ పాటలు వింటుంటే మరొక్కసారి చూడాలనిపించే రేంజ్లో మోత మోగిపోయింది. ఇప్పటికీ కూడా ఆ ట్యూన్ ఎంత గొప్పగా ఉందో శంకర్ టేకింగ్ ప్రతి ఫ్రేమ్లో అంత రిచ్నెస్ కానొస్తుంది. మెయిన్ ముఖ్యంగా కాన్సెప్ట్ కన్నా ముందు పబ్లిక్లోకి వెళ్ళింది భారతీయుడు 1 సాంగ్స్ అనేది చాలా మేజర్ పాయింట్. తర్వాత అవినీతి మీద భారతీయుడు గెటప్ చాలా బాగుందని సౌత్ రికార్డులన్నిటిని బ్రేక్ చేసింది. అలాంటి మూవీకి సీక్వెల్ వస్తుందంటే దాదాపు 6 సంవత్సరాల క్రితమే సినిమా షూటింగ్ ప్రారంభమైంది. రకరకాల కారణాల వల్ల నిజంగా 6 సంవత్సరాల క్రితమే ఈ సినిమా రిలీజ్ అయిన ఉంటే ఈ రేంజ్ ఉండపోతుండే, డిఫరెంట్ ఉంటుండే, శంకర్ మార్క్ ఉంటుండే. కానీ గ్యాప్ ఇస్తూ 1 సంవత్సరం షూటింగు, మళ్ళీ 2 సంవత్సరాలు ఆపేస్తూ, మళ్ళీ కొన్ని సీన్స్ తీస్తూ, మళ్ళీ ఆపేస్తూ అంతా మిక్స్ చేసినట్టు అసలు ఒక షాట్కి ఒకటి పొంతన లేకుండా అయిపోయింది సినిమా చూస్తుంటే. అలాంటి డిసప్పాయింట్ చేసింది ఈ మూవీ. ఇంత ఘోరంగా శంకర్ అంటే సౌత్లో ఆయన పేరు మీదనే 100 కోట్ల బిజినెస్ మనందరికీ తెలిసిందే. ఆయన ఎలాంటి సినిమాలు తీసిండు. జెంటిల్మెన్ సినిమా తీసిన తర్వాత ప్రతి హీరో ఈయన డైరెక్షన్లో యాక్ట్ చేస్తే చాలు అని చిరంజీవి కానీ ప్రతి ఒక్క హీరో అనుకున్నారు. స్టేజ్ల మీద కూడా చెప్పారు. అపరిచితుడు, శివాజీ, ఏ సినిమా తీసుకున్నా కానీ శంకర్ సినిమా, జెంటిల్మెన్ కానీ, జీన్స్ కానీ, భారతీయుడు కానీ, ఒకే ఒక్కడు కానీ, లేటెస్ట్ శివాజీ కానీ, రోబో కానీ, అన్నిటికీ కథ పాయింట్ ఎంత గొప్పగా ఉంటుందో సాంగ్స్ అనేది వాటికి మించి ఉంటుంది. సాంగ్స్ కోసం కొన్ని కోట్లు ఖర్చు పెట్టేది. కిలిమంజారో సాంగ్ కానీ, 7 వింతలో ఒక వింత, శివాజీలో, రోబోలో కానీ ప్రతి సాంగ్ ఇంత రిచ్నెస్ ఉండదు. కానీ ఓన్లీ కథ, అసలు కమల్ హాసన్ హీరోనా, సిద్ధార్థ్ హీరోనా అన్న భారతీయ 2 ఏంటి ఇలా ఉంది, ఆ గెటప్లు ఏంటి, టోటలీ డిసప్పాయింట్. సాంగ్స్ డిసప్పాయింట్. అసలు కమల్ హాసన్ జస్ట్ వస్తున్నాడు పోతున్నాడు, కథ అంతా. సినిమా హీరో ఎవరంటే సిద్ధార్థ్. ఫైనల్గా సిద్ధార్థనే హీరోలాగా తీసుకొచ్చాడు. పార్ట్ 3లో ఎలా ఉంటుందో కానీ టోటలీ డిసప్పాయింట్ చేసిన. అంత మెయిన్ ముఖ్యంగా సినిమా ఫ్లాప్ అయినా కానీ ఒక డైరెక్టర్ టేకింగ్ ఉంటుంది, డైరెక్టర్ మ్యాజిక్ ఉంటుంది. కానీ టోటల్ దీంట్లో శంకర్ మ్యాజిక్ అనేది మిస్ అయిపోయింది. అందుకే గేమ్ చేంజర్ మీద అభిమానులు భయపడుతున్నారు. సినిమా ఫ్లాప్ అయినా పర్లేదు, అబ్బా డైరెక్టర్ ఏం తీశారు, కొన్ని షాట్లు గూస్ బంప్స్ రా, ఒక రేంజ్లో ఉందిరా. కానీ కొత్త జస్ట్ మిస్ఫైర్ అయింది, ఎక్కడో తేడా కొట్టిందని అనుకుంటాం. కానీ డైరెక్టరే ఫాల్ట్ అయినప్పుడు నెక్స్ట్ సినిమా మీద భారీ దెబ్బ పడుతుంది. అదే డైరెక్టర్. ఇప్పుడు గేమ్ చేంజర్ మీద సేమ్ ఆ కంటెంట్ అభిమానులు ఆల్రెడీ సోషల్ మీడియాలో భారీ స్ప్రెడ్ అవుతూనే ఉంది, వెబ్సైట్ల మీద. నెక్స్ట్ గేమ్ చేంజర్ పరిస్థితి ఏంటని. గేమ్ చేంజర్ కూడా సేమ్ ఫ్లాష్ బ్యాగ్ మనకు ఒకే ఒక్కటిలో ఉన్నట్టు ఫ్లాష్ బ్యాగు, ఆ పంచకట్టు తర్వాత. కానీ శంకర్ ఇప్పుడు ఈ కాన్సెప్ట్ ఈ భారతీయుడి మీద చూసిన తర్వాత ఇంకా 90స్లోనే ఉన్నాడు. ఇంకా రాజమౌళి, నాగశ్విన్, లేకపోతే ఇంకా సందీప్ వంగా, ఇంకా పెద్ద పెద్ద డైరెక్టర్లు ఉన్నారు సౌత్ నుంచి. అట్లీ కానీ వాళ్ళు తీసిన జైలర్ డైరెక్టర్ కానీ ఇంకా వాళ్ళ ట్రెండ్ను ఫాలో అవుతలేడు. ఇంకా ఒకప్పుడు ఇంకా తను సౌత్లో నెంబర్ 1 డైరెక్టర్ 2005కు ముందు, శివాజీకి ముందు తన స్టార్డమ్ ఎలా ఉందో ఇంకా అలాంటి కాన్సెప్ట్నే తీసుకొని ఉన్నట్టున్నాడు. అదే మనకు భారతీయ 2లో కానీ వచ్చింది ఆ కాన్సెప్ట్ అనేది. సేమ్ గేమ్ చేంజర్లో కూడా అభిమానులు అందుకే భయపడుతున్నారు. నిజంగా ఈరోజు మాత్రం ఎంత డిసప్పాయింట్. భారతీయుడు 1కు సాంగ్స్కి అయితే బిగ్గెస్ట్ ఫ్యాన్ బేసే ఉంది. అలాంటి సాంగ్స్ ఉంటాయి ఇప్పటికీ కూడా.
కానీ ఇక్కడ మెగా ఫ్యాన్స్ భయపడిన దాంట్లో కొద్దిగా అడితే మెగా ఫ్యాన్స్ ఎందుకు భయపడుతుందో అర్థం చేసుకోవచ్చు. ఇంకా దీనికి పార్ట్ 3 అంట. అసలు సినిమా భారతీయుడు 1 గెటప్లు చాలా బ్రహ్మాండంగా ఉంటాయి. కానీ దీంట్లో కమల్ హాసన్ గెటప్ పార్ట్ 1లో చూసినప్పుడు 70 ఏళ్ళు ఉంటుంది, ఆల్మోస్ట్ 28 ఏళ్ళు, అంటే ఆల్మోస్ట్ 98 100 సంవత్సరాలు. కానీ 100 సంవత్సరాల భారతీయుని తీసుకొచ్చి ఫైనల్లో 6 ప్యాక్ ఫైట్ చేపించి ఏకంగా 20 మంది బాడీ బిల్డర్ని కొట్టేటట్టు అలాంటి చూపెడితే ఏమన్నా నమ్మేటట్టు ఉండాలి కదా. ఆ భారతీయుడు అప్పుడు ఎలా ఉందో నిజంగా మళ్ళీ ఇప్పుడు అంతకన్నా పవర్ఫుల్గా ఏకంగా 6 ప్యాక్ చూపెట్టి అట్లా ఫైట్లు చేపిస్తే మిస్ఫైర్ కొట్టరా? ఒకటి అర్థం చేసుకోండి. సీక్వెల్ తీస్తున్నప్పుడు ఆ క్యారెక్టర్ను కొనసాగిస్తున్నప్పుడు ఆ క్యారెక్టర్తో పాటు ఏజ్ కానీ తన రూట్ కానీ కొద్దిగా మారుతూ ఎన్ని మారినా కానీ తన ఏజ్ మాత్రం మారదు, పెరుగుతూనే ఉంటుంది. అది గుర్తుంచుకోవాలి డైరెక్టర్. ఫైనల్లో 6 ప్యాక్ చూసి ఏంద్రా నాయన భారతీయుడు అనుకున్నాను. నేనైతే అట్లా ఆ విధంగా ఎక్స్పెక్ట్ చేశా. డిసప్పాయింట్ ఇది. ప్రతి ఒక్కటి భారతీయుడు వెళ్ళినప్పుడు విదేశాల్లో బాగానే తీసుకున్నాడు. చాలామంది ఇక్కడ నుంచి అవినీతి పరులను విదేశాలకు పారిపోయి అక్కడ వాళ్ళ తాట తీసి ఇండియాకు వచ్చినప్పుడు భారతీయుడు కొన్ని మర్మకళలు ఉంటాయి, వాటితో పాటు ఎలా చంపాలనేది అది కూడా కొంతవరకు బాగానే ఉంది. సిల్లీ లాజిక్. మ్యూజిక్ డైరెక్టర్ అయితే నిజంగా ఏఆర్ రెహమాన్కు ప్రజెంట్ ఇప్పుడున్న అనిరుద్ధ్ ఇచ్చిన బీజిఎంకు సాంగ్స్ కానీ టోటలీ 100 to 0% ఉంది. అంత డిసప్పాయింట్ చేశాడు డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ కూడా టోటలీ డిసప్పాయింట్. ఇంకా అభిమానులు భయపడక ఏం చేస్తారు? ఆల్రెడీ సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉంది గేమ్ చేంజర్, భారతీయుడు 1 ఇలాంటి టాక్ వచ్చింది. మా హీరో పరిస్థితి RRR తర్వాత వస్తుంది, ఇంత డిజాస్టర్ టాక్ వచ్చింది. గేమ్ చేంజర్ను కూడా ఇలాంటి కథతోటే ఇలాంటి టేకింగ్ తోటే తీస్తే ఎలా అనేది భయం అయితే మొదలైంది. ఏమవుతుందో కానీ ఫైనల్గా మాత్రం ఎవరేమనుకున్నా కానీ మనం సినిమాకు భారతీయుడి కంటే అందరికన్నా బిగ్గెస్ట్ ఫ్యాన్. కమల్ హాసన్కు ఎంత ఇష్టమో చెప్పక్కర్లేదు. కమల్ హాసన్ అంటే ఆయన నటన గురించే కొన్ని సినిమాలు 10 సార్లు చూడవచ్చు. లాస్ట్ మూవీ విక్రమ్తో ఎలాంటి కమ్బ్యాక్ ఇచ్చాడో మనందరికీ తెలిసిందే. అలాంటి అంత బ్లాక్ బస్టర్ తర్వాత అసలు కమల్ హాసన్ హీరోనే కాదు. ఈ భారతీయుడు 1 టైటిల్ చూస్తే టోటలీ సిద్ధార్థ తన గ్యాంగ్ వాళ్ళ మీదనే భారతీయుడిని రప్పించి భారతీయుడిను ఒక క్యారెక్టర్ లాగా పెట్టాడు దీంట్లో. కానీ పార్ట్ 3లో ఇంకా మొత్తం భారతీయుడు స్టోరీ ఉంటుందేమో. లాస్ట్కి వచ్చేటాలకు డైరెక్టరు టోటల్గా ఇండియానే భారతీయుడిని గెంటేసేటట్టు గో బ్యాక్ ఇండియన్ అనే రేంజ్లో అది ఎంత డిసప్పాయింట్ చేసింది. అది కూడా ఇంకా పాత లాజిక్, లేకపోతే ఫైనల్ కథ ఇక్కడే ముగిస్తుంటే బాగుంటున్నాం. పార్ట్ 3లో మళ్ళీ తన గురించి చెప్తాడేమో ఏ రేంజ్లో ఉంటుందో. అది కూడా ట్విస్ట్ ఇచ్చాడు లాస్ట్ పేర్లు పడ్డ తర్వాత. పార్ట్ 3 చూడండి అని, ఐ విల్ కమ్ బ్యాక్ అని. ఖర్చు మాత్రం లైకా ప్రొడక్షన్స్ రిచ్నెస్ కానీ ఫస్ట్ బిగినింగ్లో ఆ బీకినీ సాంగ్స్ కానీ తర్వాత గోల్డ్ కానీ తర్వాత ఎస్జే సూర్య యాక్టింగ్ ఓవర్ యాక్టింగ్ కానీ ఇంకా లంచగొంటితనం పట్టుకునేది డిఫరెంట్ వేలో ఆలోచించాలి. ఆ లంచగొంటితనం ఎప్పుడు మనం భారతీయుడు చూసిన కొన్ని సీన్స్ గుర్తొస్తుంటాయి. సేమ్ ఇంకా అలాగే లంచగొంటితనం ఇప్పుడున్న ట్రెండ్కు తగ్గట్టు లంచగొంటితనాన్ని ఎలా మాపి చేయాలనేది, లంచగొంటితనాన్ని ఎలా తొక్కి పడాలనేది ఇప్పుడున్న ట్రెండ్కు తగ్గట్టు ఉండాలి. కానీ 90s కాలం నాడు తీసుకొచ్చి లంచగొంటితనం పెడితే ఇప్పుడు నడవదు. టోటల్ డిసప్పాయింటెడ్. అప్పుడు భారతీయుడు 1 కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్టైన్గా తీశాడు, కానీ ఇప్పుడు జస్ట్ రిచ్నెస్ కోసం తీసినట్టే ఉంది. కమల్ హాసన్ గెటప్లో అయితే అసలు భారతీయుడు గెటప్ నిజమే పంచ కట్టుకొని వస్తే అసలు ఏం మాత్రం మ్యాచ్ కాలేదు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న గెటప్లు. భారతీయుడు అయితే మనకు పోస్టర్లో చూసిన లుక్ అది ఎక్కడ లేదు సినిమాలో. సాంగ్ ఫస్ట్ రిలీజ్ చేసిందో సిద్ధార్థ, అది వచ్చేది కమాన్ ఇండియా అనే సాంగ్, అది ఎక్కడ లేదు. అది కూడా అన్ని డిసప్పాయింట్లే. మళ్ళీ రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎందుకు భయపడరు? ప్యాన్ ఇండియా డైరెక్టర్, ప్యాన్ ఇండియా స్టార్ ఇమేజ్ వచ్చిన తర్వాత రామ్ చరణ్కు RRR మూవీ తర్వాత ప్యాన్ ఇండియా డైరెక్టర్, సౌత్లోనే రాజమౌళి కంటే నెంబర్ 1 డైరెక్టర్. ఇలాంటి డైరెక్టర్తో చేస్తున్నాన్ని కాన్ఫిడెన్స్ ఫ్యాన్స్ హై రేంజ్లో ఊహించుకుంటారు. కానీ డిజాస్టర్ లాంటి సినిమా పడ్డాక ఫ్యాన్స్ ఎందుకు భయపడరు? చూడండి, కొన్ని వెబ్సైట్లు చూస్తుంటే అందరు డిసప్పాయింట్ రివ్యూస్ ఇచ్చారు ప్రతి ఒక్కరు. ఇది మాత్రం గేమ్ చేంజర్కు ఏ రేంజ్లో ఎఫెక్ట్ పడుతుందో. శంకర్ మూవీ మళ్ళీ గేమ్ చేంజర్ తోటి కంబ్యాక్ ఇస్తాడా, తన పంత లాస్ట్ స్టోరీ పంత అలాగే కొనసాగిస్తాడా అనేది గేమ్ చేంజర్ రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే. ఇప్పుడైతే ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్ అయితే ఫుల్ భయంతో ఉన్నారు.
మా సినిమా ఏమవుతుందో ఇప్పుడు ఈ సినిమా ఇలా తీశాడని. థ్యాంక్ యూ సో మచ్.